హాయ్ అండి. ఈరోజు ఆవొచ్చింది. ఆమె ప్రతి సోమవారము, శుక్రవారం, గురువారం ఆమెకు వీలున్నప్పుడల్లా వస్తది. వచ్చినప్పుడు ఇటు ఖాళీ ప్లేస్ గ్రౌండ్ ఉంది గదా! ఆ గ్రౌండ్‌లో తెంపి బోర్ ఉంటది గదా! పైపేసుకొని ఆమెకు స్నానం పోయించుకొని బొట్టు పెట్టి అవి పసుపు బొట్లు అవన్నీ పెట్టిన తర్వాత ఇంకా ఇట్లా టమాటా గానీ, క్యారెట్ గానీ, కూరగాయలు ఇంకా ఏమన్నా రైస్ అవన్నీ మిగిలినా గూడా వాటికి పెడితే తినిపించుకొని పోతది. అయితే ఆవు తెలివితోటది చూడండి. రావడం ఏమో చిన్న గేట్ నుంచి అయితే వచ్చింది గానీ, నేను అందులోకెళ్ళి పట్టను అని చెప్పేసి ఆమె ఎంత తీసుకుపోయినా కూడా అందులోకెళ్ళి పోతలేదు. మళ్ళీ ఆమె పెద్ద గేట్ ఓపెన్ చేసిన తర్వాతనే పెద్ద గేట్‌లోకెళ్ళి పోయింది. అసలు నాకైతే ఎంత అంటే అంత షాక్ అనిపించింది. అంటే ఒక మూగజీవి ఎంత తెలివి ఉంది చూసిర్రా? వాటి ముందు మనం మనుషులము అసలు ఎంత ఆలోచిస్తాము అనేది నాకైతే పెద్ద షాక్ అయినా. ఆమెనే నవ్వుతుంది. చూసిర్రా అమ్మ చిన్న గేట్ నుంచి అత్తలేదు పెద్ద గేట్ తీత్తనే వచ్చిందని అనేసరికి అంటే నోరు లేని జీవులకు ఎంత తెలివితేటలు ఉంటున్నాయి. అంటే ఇంకా మనకి ఎంత ఉండాలి? మనకి నోరున్నాయి, కళ్ళు కన్నీ ఉన్నాయి గానీ వాటంత తెలివి. ప్లీజ్ సబ్స్క్రైబ్.